అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 1వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారి గురించి మనం తెలుసుకోబోయేది ఏంటంటే గనక ప్రతిరోజు సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అలాగే మనకు కూడా కొత్త అవకాశాన్ని అయితే ఇస్తాడు. మన మనసులో ఆశలు, కళ్ళలో కళ్ళలు, చేతిలో కష్టపడే తనము, బలము అన్నీ ఉంటేనే కదండి ఏ రాశి వారైనా విజయాన్ని అనేది సాధించడానికి, అందుకోవడానికి. మరి ఈ యొక్క రాశి గల వారి ప్రత్యేకమైన వీరి జీవితంలో గ్రహాల యొక్క కదలికలు నిరంతరం ఒక కొత్త ప్రయాణాన్ని అయితే సూచిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క రాశిలో పుట్టిన వారు శ్రద్ధ, క్రమశిక్షణ, విశ్లేషణ శక్తిని, నిజాయితీ కలిగిన వారనైతే చెప్పుకోవాలి. ఈ యొక్క రాశివారు చిన్న విషయాన్ని కూడా పెద్దగా మార్చగల సమర్థత కలిగిన వారు. ఈ యొక్క రాశి గల వారైతే వారు చేసే ప్రతి పని వెనుక కూడా ఒక పద్ధతిని అయితే పగడ్బందీగా ఒక ప్రణాళికనైతే తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున అనగా వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండేదనేటువంటిదైతే మనం తెలుసుకున్నట్టయితే గనక వారి యొక్క గ్రహస్థితి, గ్రహ నక్షత్రాలు ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నాయి అనేది తెలుసుకున్నట్లయితే గనక నిజంగా మీరు ఆశ్చర్యపడవలసినది అయితే వస్తుంది. తప్పకుండా అయితే మనం చెప్పుకోబోయే దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు చవిచూస్తారో అయితే తప్పకుండా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక ఈ యొక్క రాశి గల వారైతే జీవితంలో ఒక కొత్త వెలుగు అయితే తీసుకురాబోతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుదలగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు, ప్రయత్నాలన్నీ కూడా మీ ఆచరణలోకి వచ్చి మంచి ఫలితాలు అయితే ఇస్తాయి. ఉద్యోగస్తులకు మీ కష్టానికి తగిన ఫలితం దక్కబోతుంది. మీరు చేసిన ఒక్కొక్క అడుగు కూడా, ఒక్కొక్క ప్రయత్నం కూడా ఒక ఫలితంగా పై అధికారులకు మీపై నమ్మకాన్ని అయితే ఉంచుతారు. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి లేదా అభినందన ఈరోజు మీకు తప్పకుండా కలగబోతుంది. అలాగే వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఒక మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య సలహాల వల్ల మీరు చేసే పెట్టుబడులు లాభాలు అయితే అధికంగా ఆర్జించవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు మీరు ప్రేమలో మీ యొక్క భావాలు బయట పెట్టడం, మీరు ఎప్పటి నుంచో మనసులో పెట్టుకున్న మాటలను అయితే చెప్పడానికి ధైర్యం అనేది ఇవాళ తప్పకుండా మీకు లభిస్తుంది. భాగస్వామి యొక్క మద్దతు కూడా మీకు కొత్త ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. ఈ యొక్క రాశి గల వారికి ఈరోజు శారీరక అలసట అయితే తలెత్తవచ్చు. కానీ మనసులో సానుకూల శక్తి కూడా మీకు బలం అవుతుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల, తేలికైన ఆహారం తీసుకోవడం వల్ల మీకు ఆర్థిక విషయాలు కూడా వస్తే గనక వారికి డబ్బు రాబడి అనేది చాలా మంచిగానైతే ఉంటుంది. కానీ వెంటనే ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈరోజు ఖర్చుల విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. విద్యార్థులకు ఈరోజు చదువులో దృష్టి పెట్టిన వారైతే మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఇది ఒక ప్రేరణాత్మక రోజు అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారు మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే గనక ఆంజనేయ స్వామిని మీ మనసులో స్మరించుకుంటూ ఈరోజు అయితే రోజును ప్రారంభించడం ఎంతైనా మంచిది. మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా పూర్తి చేయడంలో సహకరిస్తుంది, ఎంతో సహాయపడుతుంది. అలాగే రేపటి రోజున అయితే మీరు ఈ యొక్క రాశి గల వారు మీకు కొంచెం పరీక్షించబోయే రోజునైతే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడాను మీరు తెలివి, సహనంతో ప్రతి సవాళ్ళను అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులకు అయితే ఈరోజు సహోద్యోగుల సహకారం అయితే లేకుండా ఒంటరిగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉందనేది చెప్పుకోవచ్చు. మీ యొక్క క్రమశిక్షణ, సహనం మీకు బలంగా చేకూరుతుంది. అలాగే మీకు నిరుత్సాహపడకుండా పనిని పూజ చేయగలుగుతారు. అలానే వ్యాపారస్తులు ఈరోజు అయితే వ్యాపారంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఎదురవబోతాయి. వాటన్నింటినీ మీరు ఎంతో తెలివితో అధిగమించుకుంటారు. ఒక ఒప్పందం కుదుర్చుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవడం ఎంతైనా అవసరం. పెద్దల సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం. ఈ యొక్క రాశి గల వారికి అయితే ఒక చిన్న చిన్న విభేదాల కారణంగా కూడా
కొన్ని విషయాల్లో భాగస్వామి విషయంలో కావచ్చు, మీరు మాటలను శ్రద్ధగా వింటే గనక సమస్యలను వెంటనే సర్దుబాటు అయితే అవుతాయి. మీ కోపాన్ని నియంత్రించుకోవడం ఈరోజు చాలా అవసరం అని అయితే చెప్పుకోదగ్గ విషయము. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే గనక ఈ యొక్క రాశి గల వారికి మానసిక ఆందోళన అయితే ఎక్కువగా కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. దానికి పరిష్కారం ప్రార్థన, ధ్యానం, యోగా వంటివి రోజులో ఒక 10 నిమిషాలు మీరు దేవుని దైవనామ స్మరణ చేసుకుంటూ ఉంటే మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఆర్థికంగా ఈ యొక్క రాశి గల వారికి అనుకోకుండా చిన్న చిన్న లాభాలు కూడా చవిచూస్తారు. కానీ వెంటనే ఖర్చు చేయకుండా కొంచెం దాచుకోవడం అనేది ఎంతైనా మంచిది. విద్యార్థులకు ఈ రోజుల్లో విద్యార్థులకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అయితే మీరు చదివింది గుర్తుంచుకోవాలి, నిరుత్సాహపడకూడదు. ఒకసారి అయితే తిరిగి చదివి మరలా మీకు గుర్తుకు వస్తుంది. ఈ యొక్క రాశిగల వారికైతే మీరు చేయవలసిన పరిహారాలు ఏంటంటే గనక ఈరోజు మీరు శివనామ స్మరణ చేసుకోవడము ఎంతైనా మంచిది. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు మనసులో నిత్యం స్మరించుకుంటూ ఉండడం వల్ల మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. రేపటి రోజున అయితే మీరు సంతోషకరమైన రోజునైతే చెప్పుకోవచ్చు. మీరు ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ ఫలితాన్ని కూడా మీరు చవి చూడబోతున్నారు. అటువంటి అవకాశాలు చాలానే ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా మంచి కృషిగా లభిస్తుంది. పదోన్నతి జీతం అయితే పెంపుతుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. మీ యొక్క పేరు ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు ఈరోజు పెరిగే అవకాశాలు మరిన్ని ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార రంగంలో కొత్త కస్టమర్లు వచ్చి చేరబోతున్నారు. మీరు చేసిన ప్రతి పనికి కూడా, పెట్టిన పెట్టుబడికి కూడా మంచి లాభాలు అయితే చవిచూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడానికి ఇది మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. మీకు ప్రేమలో మధుర స్వరాలు అయితే భాగస్వామితో కలిపే హృదయాన్ని ఆనందకరంగా చేసే విషయాలు అయితే జరగబోతున్నాయి. పెళ్లి సంబంధాలు సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటాయి. మీ బంధం మరింత బలపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు శక్తి, ఉత్సాహం మీలో బాగా మెండుగా ఉంటుంది. వ్యాయామం, యోగా చేస్తే మీ శరీరం మరింత బలపడుతుంది. ఆర్థికంగా ఈ యొక్క రాశి గల వారికి డబ్బు ప్రవాహం పెరగబోతుంది. అలాగే మీకు పాత బకాయిలు కూడా వసూలయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయం అని అయితే చెప్పుకోవాలి. విద్యార్థులకు ఈరోజు గురువుల యొక్క ఆశీస్సులు అయితే లభిస్తాయి. కొత్త విషయాలను అర్థం చేసుకోవడంలో వీరు సులభతరం అయితే అవుతారు. ఈరోజు వీరు చేయవలసిన పరిహారాలు అయితే శనిదేవుని యొక్క ఆరాధన తప్పకుండా చేయడం ఎంతైనా మంచిది. మీకు రాబోయే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు రేపటి రోజున జీవితంలో శాంతి, ఆనందం, ఆధ్యాత్మికత అయితే నింపుతుంది. రేపటి రోజున అలసట నుండి మీరు విశ్రాంతి పొందగలుగుతారు. ఉద్యోగస్తుల ఆస్తులకు ఈరోజు పనిలో ఒత్తిడి చాలా తగ్గుతుంది. విశ్రాంతి తీసుకోవడానికైతే మంచి రోజని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు గతంలో చేసిన కష్టానికి ప్రతిఫలం అయితే ఈరోజు కనబడబోతుంది. అలాగే ఈ యొక్క రాశి గల వారికైతే రేపటి రోజున ఒక మంచి సహాయం అయితే వీరి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అయితే మీకు లభించబోతుంది. పిల్లలతో, భాగస్వామితో గడిపే సమయం మీకు మానసికంగా ప్రశాంతతను కలిగిస్తుంది. అలాగే ఆరోగ్యం బాగానే ఉంటుంది. యోగా, ధ్యానం చేస్తే మరింత శాంతి పొందగలుగుతారు. మీ మనసులో చాలా ప్రశాంతంగా వాతావరణం అయితే చాలా ఆనందంగా, ఆహ్లాదంగా నెలకొనబోతుంది. ఆర్థికంగా కూడా చాలా పెట్టుబడులు పెట్టినా కూడా అందులో లాభాలను మెండుగానే గట్టించగలుగుతారు. ఇంట్లో వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు సృజనాత్మకత రంగంలో కొత్త అవకాశాలు లభించబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి మీరు చేయవలసిన పరిహారాలంటే గనక ఈరోజు మీరు సూర్యభగవానునికి ఆర్ఘ్యం సమర్పించడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవాలి. ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని ఓం సూర్యాయ మహా అని జపిస్తూ సూర్యునికి అయితే అర్ఘ్యం సమర్పించడం ఎంతైనా మంచిది. రేపటి రోజున అయితే చాలా అందమైన ఒక కథ లాంటి రోజుగా అయితే గడిచిపోతుందని అయితే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క రాశి గల వారికి మీరు సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటారని అయితే చెప్పుకోవాలి. దానివల్ల ఎక్కువ మీకు సహనం వల్ల ఎన్నో విజయాలను అయితే మీరు చవి చూడబోతున్నారు. ఓర్పు మరియు నిబద్ధత కారణంగా మీ జీవితంలో ఎన్నో గొప్ప మార్కులు అయితే నాందిక వెలగబోతుంది. చిన్న చిన్న పరిహారాలు కనుక మీరు పాటిస్తే జీవితం అంతా శుభప్రదంగా అయితే మారబోతుంది. ఈ చిన్న పరిహారాలు ప్రతిరోజు ఉదయం తులసి మొక్క దగ్గర మీరు దీపం పెట్టి దీపారాధన చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు మీ మనసుకి ఎంతో ప్రశాంతత అయితే లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా సానుకూల శక్తి అయితే పెరుగుతుంది. ఈరోజు మీ ఇంట్లో సుఖశాంతులు పెంచుతుంది. అలాగే ఈ సమయంలో మీరు గోమాతకు అరటి పండ్లు తినిపించడం ఎంతైనా మంచిది. గోమాతకు అరటి పండ్లు తినిపించడం వల్ల మీ యొక్క కర్మఫలాలను మెరుగుపరుస్తుంది. మీ జీవితం ఆనందంతో, ఆరోగ్యంతో, విజయాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా అయితే ఆ సకల దేవతల సాక్షిగా అయితే గోమాత మీకు ఆశీర్వాదాలను ఇస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.